ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృపా కనికరమును బట్టి, దయను బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి, దాచి, కాచి, కాపాడి, బలపరిచి, స్థిరపరిచి, అనేక సమస్యల నుంచి విడిపించి, కరుణించి, ఈరోజు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయుటకును, అర్థమైన వాక్యాన్ని బట్టి మా బ్రతుకును అర్థవంతంగా మార్చుకొని సాక్షార్థకరంగా బ్రతుకుటకును మమ్మల్ని నీ మందిరములు మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యంలో ఉన్న సత్యములు గ్రహించి బ్రతుకులను ఆ రీతిగా సరిదిద్దుకున్నట్లుగా నీ కృప చూపించమని, నిలబడిన నన్ను నీ దయలో జ్ఞాపకం చేసుకుని ఈ వివరించుడికి కావలసినటువంటి శక్తిని మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం మనం ధ్యానం చేసిన అంశం ఈ అధ్యాయంలో నుండి ఎవరికైనా గుర్తుందా? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఆ మాటను పోయిన వారం ధ్యానం చేస్తూ ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడైన దేవుడు మన కోసం మహిమా స్వరూపాన్ని, రూపాన్ని కోల్పోయాడు అని చెప్తూ, కోల్పోవడానికి గల కారణం ఏంటి? అది తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఉద్దేశం. ఈ రోజుల్లో రూపాన్ని బట్టి వాల్యూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎందుకని పాత కాలంలో వస్తు రూపేణ, ధన రూపేణ, లేకుంటే వాహన రూపేణ అని అంటుంటారు. రూపం, ప్రతిదానికి ఒక రూపం ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతిదానికి ఒక రూపం ఉంది. ధన రూపం, దానికి ఒక వాల్యూ ఎక్కువ. వస్తువు, ఆ వస్తువు యొక్క విలువ ఉన్న దాన్ని బట్టి మనకు దాని మీద మనకు అపేక్ష ఎక్కువగా ఉంటుంది. ఇలా ఏదైనా ఒక మంచి శ్రేష్టమైన రూపం ఉన్నదాన్ని మనం అంగీకరిస్తాం, కోరుకుంటాం, అది మన బ్రతుకులకి రావాలని ఆశపడతాం. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఏ రూపము లేనివాడిగా, స్వరూపము లేనివాడిగా తన్ను తాను చేసుకున్నాడు. తను తాను రిక్తుడిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆ మాటను పోయిన వారం మనం ధ్యానం చేస్తూ, ఒకవేళ మనలో దేవునికి ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఒకవేళ మనకు కొన్నిసార్లు కొన్ని రూపాలను తీసివేస్తాడు. ఆయనకు మహిమ రూపం తీసివేశాడు. శ్రేష్టమంటే అంటే ధవలవర్ణుడు తీసివేశాడు. అంటే ప్రతిదీ కూడా తీసివేసుకుంటూ వచ్చాడు. మరి అలాంటి తీసివేసినప్పుడు మనలో రూపం లేకపోతే ఎవరు అంగీకరించలేరు. మరి అలా అంగీకరించలేని విధంగా ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. మనల్ని ఎవరైనా అంగీకరించకపోతే మన మనసు చాలా గాయపడుతుంది. ఆ మాటనే కింది వచనాల్లో ఇప్పుడు మనం చదివిన 3వ వచనంలో ఉంటుంది. ఆ స్వరూపము లేని దాన్ని బట్టి మనం అతను చూచి అపేక్షించినట్లుగా, కోరుకున్నట్లుగా, కావాలి నాకు కావాలి అన్నట్లుగా ఏం లేదు, అతనిలో స్వరూపము లేదు. కాబట్టే ఇప్పుడు ఏమయ్యాడంటే అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. ఇప్పుడు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు తృణీకరింపబడిన వాడిగా చేస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని మనుషుల చేత తృణీకరింపబడిన వ్యక్తిగా ఉంచుతాడు. ఇప్పుడు ఆయన కలిగి ఉన్నదంతా ఆయన ద్వారా కలిగింది కదా. ఆయన చిత్తం లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా ఈ లోకంలో ఏదైనా కలుగుతుందా? ఏది జరగదు. అది మంచి అయినా చెడైనా సరే. అందుకనే చాలామంది అంటుంటారు, దేవుడు ఉంటే ఇన్ని ప్రమాదాలు ఎందుకు వచ్చాయి, ఇన్ని వరదలు ఎందుకు వచ్చాయి, ఇంత కల్లోలం ఎందుకు జరుగుతుంది, ఆపొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని అనుకుంటారు. అని చాలామంది అనుకుంటారు. అంటే నష్టం జరిగినప్పుడు ఎందుకు జరిగింది, కష్టం వచ్చినప్పుడు ఎందుకు జరిగింది, దేవుడు ఏం చేస్తున్నాడు అని
అన్నప్పుడు ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో కూడా వస్తే ఒక పుట్టు గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి తేబడితే శిష్యులు కూడా అడుగుతారు, అయ్యా ఈ పుట్టు గుడ్డివాడికి ఉండడానికి ఎవరు కారణం? వీడి తల్లిదండ్రుల? ఎవరు కారణం అంటే ఆయన ఏమంటాడంటే, ఎవరు కారణం కాదు కానీ దేవుడు వాని యందు మహిమపరుచుకున్నట్లుగా, దేవుడు వాని ద్వారా మహిమపరుచుకున్నట్లుగా. అంటే ఈ మాటను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మనలో ఉన్న కొన్ని లోపాల ద్వారా దేవుడు మహిమపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది నా మాటలు? నాకు ఇది లేదు, నాకు అలా లేదు అనేది కాదు. ఆ లేని స్థితిలో ఒకవేళ మనం దేవునికి చిత్తాన్ని తెలుసుకోగలిగితే అద్భుతంగా అలాంటి వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. అద్భుతంగా అలాంటి వ్యక్తులను తీర్చిదిద్దుతాడు. సమస్తము ఇవ్వగలిగింది ఇచ్చేది ఆయనే, చేసేది ఆయనే. కానీ కొందరు తృణీకరించబడిన వారిగా, లోపాలు ఉన్నవారిగా, సమస్యలు ఉన్నవారిగా చేసేది కూడా ఆయనే. ఆయన మేలును కలగచేసేవాడు, కీడును కూడా కలగచేసేవాడు. మరి ఇక్కడ ఏ విధము చేతనైనను దేవుని యొక్క క్రియలను కనపరచడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని లోకం అర్థం చేసుకోవడానికి దేవుడు కొందరి జీవితాల్లో కొన్నిటువంటి లోపాలు, కొన్ని బలహీనతలు, కొన్ని సమస్యలు, కొంత ఈ తృణీకర భావాన్ని తీసుకుని వస్తాడు. ఇప్పుడు కాబట్టి ఒకవేళ నీ బ్రతుకులో ఏదైనా సమస్య ఉంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. నీ బ్రతుకులో ఏదైనా ఒక సమస్య ఉంటే దాని అర్థం ఏంటి? అర్థం కావట్లేదు పెద్దవాళ్ళకి, ఎందుకు మరి మాటలు రావట్లేదు, మాకు అలాంటిది వద్దు అన్నట్టు. ప్రభు వీడు తప్పు చేశాడా? వీళ్ళ తల్లిదండ్రులు తప్పు చేశాడా? ఎవడు తప్పు చేశాడు? వాడు గుడ్డివాడుగా పుట్టాడు. పుట్టిన గుడ్డివాడిగా పుడితే ఎలా తింటాడు, ఎలా పెరుగుతాడు, ఎలా బ్రతుకుతాడు? బ్రతికినంతకాలం ఎవడో కూడా ఆదరించాలి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక వయసు వచ్చేంత వరకు ఒకవేళ తల్లిదండ్రులు ప్రేమ కలిగి తిండి తినిపించి చేయొచ్చు. ఒక వయసు పెరిగిన తర్వాత మలమూత్రాదులు తీయాలన్నా ఏదైనా చేయాలి, ఎంత ఇబ్బంది. ఇప్పుడు అలాంటప్పుడు పరిచర్య చేసే విషయంలో ఆ తల్లిదండ్రులకు వాళ్ళు ఎంత వేదన. ఇంత వయసు వచ్చినా మేము చేయాల్సి వస్తుంది. ఎందుకు? వీడిని పుట్టించకపోతే బాగుండు కదా దేవుడు, వీడిని ఇలా చేయకపోతే బాగుండు కదా, లేకుంటే పుట్టినప్పుడే చస్తే బాగుండు కదా అంటాడు. పిండముగా ఉన్నప్పుడే చనిపోయింటే బాగుండేదంటే ఎవరు? యోబు. నేను పిండముగా ఉన్నప్పుడే నేను చావలేదు అంటే ఏంటి? అర్థం ఏంటి? గర్భస్రావం, అబార్షన్. ఎందుకు నా తల్లి కాలేదు, నన్ను ఎందుకు ఈ లోకలు పుట్టించాడు, పుట్టించిన తర్వాత ఇన్ని శ్రమలు ఎందుకు, ఇంత దుఃఖం ఎందుకు అని ఆయన బాధపడిన సందర్భాలు మనం చూస్తాం. సో ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య తీర్చుకోవడానికి పద్ధతిలో ఎదుటివారి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎదుటివారి మీద ఆధారపడ్డప్పుడు వాళ్ళు మంచిగా ఉంటేనే చేస్తారు, లేకపోతే అది చేయరు. బాధ కలుగుతుంది ఎవరైనా సరే. కాబట్టి ఒక సమస్యను దేవుడు ఒకరి జీవితంలో ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అక్కడున్న శిష్యులే అడిగితే అని అంటాడు, దేవుని యొక్క నామ మహిమార్థమై దేవుడిని ఘనపరచడానికి, దేవుని క్రియలు అనేకులు తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ కోణములో ఒక వ్యక్తి అర్థం చేసుకోగలిగితే, ఏ వ్యక్తికైనా దేవుడిచ్చిన ఒక బలహీనత కావచ్చు, ఒక సమస్య కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు, వాటి ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు వారి జీవితాల నుంచి అంటే, వారి ద్వారా ఏం పొందుకోవాలనుకుంటున్నాడు? మహిమ పొందుకోవాలనుకుంటున్నాడు. వారి ద్వారా ఏం పొందుకోవాలనుకుంటున్నాడు? మహిమను పొందుకోవాలనుకుంటున్నాడు. అంటే మహిమను పొందుకోవాలని ఆలోచన అందరి ద్వారా లేదు. ఆలోచన ఇప్పుడండి ఆయన ఎన్నికలో లేని వారికి ఈ సమస్యలు ఏముండవు. అర్థమవుతుందని నా మాటలు. ఆయన చిత్తంలో లేని వారికి ఇబ్బందులు ఏముండవు. ఆయన ఎన్నికలో లేని వారికి, ఆయన చిత్తంలో లేని వారికి ఈ సమస్యలు ఏమీ ఉండవు. వాళ్ళు మహారాజులాగా పెరుగుతారు, తింటారు, తాగుతారు, ఇలా జరిగి విచ్చలవిడిగా బ్రతుకుతారు. వాళ్ళు పుట్టుతారు, బ్రతుకుతారు, అంతే. వాళ్ళ వల్ల దేవునికి ఎలాంటి ఉపయోగము లేదు. వారి ద్వారా దేవునికి ఎలాంటి మహిమ ఘనతలు రావు.
మరి ఎవరికి ఈ సమస్యలు, ఎవరికి ఈ యొక్క బాధలు, లోపాలు, ఇబ్బందులు అంటే ఎవరైతే ఆయన ఎన్నిక చేసుకుంటాడో, ఆయన ఏర్పరచుకుంటాడో, ఆయన వారి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడో వారికి కొన్ని లోపాలు, వారికి కొన్ని సమస్యలు, వారికి కొన్ని ఇబ్బందులు. కాబట్టి ఈరోజు మనము మన సమస్యను బట్టి సంతోషించాల్సిన అంశం ఏంటి అంటే, మనకు ఒక సమస్య ఉందంటే ఎవరి ఎన్నికలో ఉన్నాం? దేవునికి ఎన్నికలో ఉన్నాం. వాళ్ళు ఆడుకొని వెళ్ళండి, నా మాటలు మాత్రమే వినండి, విచ్చలవిడిగా వాళ్ళని ఆడుకోనండి, కూర్చోబెడితే కూర్చోబెట్టండి. అంటే నూతన బలం పొందుకొని చర్చిలోకి రాగానే అందరిని చూసి గంతులేస్తున్నాడేమో. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎందుకంటే మీరు కొన్ని మాటలు వినకుండా మర్చిపోతే తర్వాత అవి మీకు రావు, అర్థం కావు. అందుకని ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. తృణీకారము, బాధ, వేదన, దుఃఖము, లోపము, ఇవన్నీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే దేవుని యొక్క ఎన్నికలో ఉన్నవారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకపోతే మనకు అలాంటి ఆలోచన ఉండదు కాబట్టి, అందరిలాగా ఉండాలి అనుకునే తలంపులు ఉన్నాం కాబట్టి ఏవి కొదవ లేకుండా ఉండాలి. మన జీవితంలో పాటలన్నీ కూడా అవే. సింహపు పిల్లలు ఆకలికి లేమి గలవై ఆకలి గురినా కూడా నిన్ను ఆశ్రయించిన ఏ కొదవ ఉండదు, కాబట్టి నాకు ఏ కొదవ లేకుండా చేయి ప్రభువా. నిన్ను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. వాస్తవమే. కానీ అవమానకరమైన పరిస్థితులలో రాలేదా? చెప్పండి. నిన్ను నమ్మిన వారు ఎన్నడూ ఆయన సిగ్గుపడనీయడు. వాస్తవమే. అయితే ఏ విధంగా ఆ స్థితిలో వెళ్ళినప్పుడు వాళ్ళు తల దించుకోకుండా ఎప్పుడు తెలుస్తుంది? మనం తల ఎత్తుకొని దేవుని కోసం స్థిరంగా నిలబడ్డామని ఎప్పుడు తెలుస్తుంది? ఏ బాధ లేకుండా తెలుస్తుందా? ఆ స్థితి గుండా వెళ్ళినప్పుడే కదా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆయన నమ్ముకున్నారు. వాళ్ళని అవమానపరిచాడు దేవుడు. వారితో పాటు దేవుడు ఉండి ఘనపరచబడ్డాడు. సిగ్గుపడనివ్వలేదు ఎక్కడ కూడా. దానియేలుని సిగ్గుపడలేదు. యేసేపు జీవితంలో ఒకవేళ ఆయన ఆ విధమైన గుండా వెళ్ళినా సరే చివరకు లేవనెత్తినట్టుగా మనం చూస్తాం. ఇస్సాకు కరువులో ఉండినా సరే సిగ్గుపడనివ్వలేదు, ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వలేదు. కానీ ఆ పరిస్థితుల గుండా వెళ్ళినా సిగ్గుపడనక్కరలేని స్థితిలో ఆయన వారితో కూడా ఉండి విడిపించేది. కాకపోతే ఆ సమస్యల గుండా, బాధల గుండా వెళ్ళడానికి మనం ఇష్టపడక అలా నడిపిస్తున్నప్పుడు, తీసుకువెళ్తున్నప్పుడు మనం బాధపడి కృంగిపోయి దుఃఖపడుతూ ఉంటాం. కానీ వాక్యం ఏమి చెప్తుందంటే దేవుని యొక్క మహిమార్థమై దేవుడు మహిమపరచబడు నిమిత్తము మాత్రమే కొందరి జీవితాల్లో ఏం కలుగుతాయి? లోపాలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఎవరు వీళ్ళు అంటే దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. ఎవరు వీళ్ళు అంటే దేవుని చేత ఎన్నిక చేయబడి. ఇప్పుడు దీనికి మూలాధారం ఏంటి? ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారికి ఈ శ్రమలు, దుఃఖం ఉంటుందని ఒకవేళ మీరు ఆలోచన వస్తే, మీరు కానీ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చదవాలి. ప్రవళిక మధ్యలో ఆగిపో మాకు. ఎన్న వచ్చినాం? 9, 16, 15 కూడా చదువు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేర్పరుచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. ఇప్పుడు
దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి సౌలును ఆయన పట్టుకున్న తర్వాత పట్టుకోవడానికి గల ఉద్దేశం ఏంటో, తర్వాత అతని జీవితం ఏమై ఉంటుందో, ఎలా బ్రతకాలో దేవుడు ఏర్పరచుకున్న వారికి ఆయన వారి పట్ల ఒక ప్రత్యేకమైన తలంపు ఉంటుందా లేదా చెప్పాలి. ఉంటుందా లేదా? ఉంటుంది. రక్షించబడిన రోజు నుంచే దేవుని యొక్క ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి అన్నయ్య ఫీల్ అవుతాడు, ప్రభా నిన్నటిదాకా చంపడానికి తిరిగినవాడు కదా, ఎంతోమందిని చంపాడు కదా, స్టెఫను యొక్క మరణాన్ని సమ్మతించాడు, చచ్చిన తర్వాత బట్టలు తెచ్చి ఇతని కాళ్ళ దగ్గర పెట్టాడు, రాళ్ళతో కొట్టాడు, ఆ మార్గంలో నడుస్తున్న ఎవరినైనా సరే హింసించడానికి సిద్ధపడిన వాడు కదా, అతనినా అంటే అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇతడు రాజులు ఎదుట నిలబడాలి, ప్రధానులు ఎదుట నిలబడాలి, మనుషులు ఎదుట నిలబడేడానికి నేను ఏర్పరచుకున్న ఒక సాధనం, పాత్ర, ఒక వ్యక్తి. అంత మాత్రం కాదు, ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆ మాటను చదివితే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో, ఆ నామాన్ని భరించడానికి శ్రమలను అనుభవించాలి. ఇప్పుడు ఈ మాటను మనం ఆలోచన చేస్తే మనం ఏమనుకుంటాం, మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకోవాలి? ఆయన కృపనివ్వడానికి, ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికి, ఆయన మనల్ని అభివృద్ధి పరచడానికి, ఆయన మనల్ని ఘనపరచడానికి. ఈ లోకంలో గొప్పవారికి దేవుణ్ణి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత వాళ్ళ జీవితం మారిపోయింది, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, పిల్లలు దీవించబడ్డారు, ఉద్యోగస్తులు అయ్యారు, మంచి సంబంధాలు వచ్చి బాగా సెటిల్ అయ్యారు. ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్న కుటుంబం ఇలా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ స్థితిలోకి వచ్చే క్రమంలో వాళ్ళ జీవితాల్లో ఎన్ని శ్రమలు ఉండవంటారా? ఎన్ని బాధలు ఉండవంటారా? కష్టాలు ఉండవంటారా? ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఆ స్థితి రాదు. ఒకవేళ ఆ స్థితి వచ్చింది అంటే అది అంత ఇదిగా కూడా ఉండదు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకునేటప్పుడే ఆయనకు ఒక సంకల్పం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఏమి చేయాలో. ఇప్పుడు పౌలును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నా నామం భరించడానికి అంటూ అక్కడ ఏమని ఆ మాటను మీరు గుర్తుపెట్టుకొని మన జీవితాంతం ఉండాలి. నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో అంటే ఆ నామం కొరకు శ్రమలను అనుభవిస్తూ దేవుని ప్రకటిస్తూ దేవుని కోసం బ్రతికే జీవితాన్ని దేవుడు పౌలు కోసం సిద్ధం చేశాడు. అందుకనే ఆయన ఇప్పుడు పౌలు జీవితంలో ఆయన యొక్క స్థితిని కానీ మనం చూస్తే, ఆయన ఎన్ని శ్రమలు ఎన్ని వ్యాధులు పడ్డాడో మీరు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అనుకుంటాను, రెండో పత్రికలో నేను ముమ్మారు దెబ్బలతో కొట్టబడి తిని, నాకేమో రెఫరెన్స్లు ఓకే, ఎవరు ఈ మొదటిదా రెండోదా? రెండో అధ్యాయం 8 కాదు, చాలా పెద్ద లిస్ట్ ఒకటి ఉంటుంది. 11 ఓకే, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 11వ అధ్యాయం. ఎస్, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం చూడండి, 23వ వచనం. నేను క్రీస్తు పరిచారకుడను అంటూ మరి విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ
నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యముల ఆపదల్లోనూ, సముద్రముల ఆపదల్లోనూ, కపట సహోదరుల ఆపదల్లోనూ ఉంటిని. తర్వాత ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకము ఉన్నవి. చూడండి, ఇప్పుడు ఇలాంటి స్థితి ఎవరికైనా వస్తే వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉంటారంటారా? చెప్పండి. చిన్న చిన్న సమస్యలు, బాధలు ఉంటేనే మనం ఎంతగా బాధపడతాం, ఎంతగా దుఃఖపడతాం. ఏంటి నా దేవుడు నన్ను వదిలిపెట్టేశాడా, ఏం చేశాడు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని ఒక వ్యక్తి ఎరిగితే, నా మాటను గుర్తు చేసుకుందాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఒక వ్యక్తి ఎరిగితే వీటన్నిటినీ తట్టుకోగలుగుతాడు. అర్థమవుతున్న మాటలు? ఇప్పుడు పౌలు ఇలాంటి స్థితిలో కూడా దేవుని కోసం ప్రయాసపడడానికి గల కారణం ఏంటి? ఇంతగా వేదన పడుతూ, ఇప్పుడేంటి, స్వజనుల వలన ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, ప్రయాణాలలో ఆపదలు, నదుల్లో ఆపదలు, సముద్రంలో ఆపదలు, ఎక్కడ చూసిన ఆపదే ఆపద. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి. వీటన్నిటిలో కూడా ఏ రోజైనా దేవుడికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినట్టుగా మనం చూస్తామా? చూడం. కారణం ఏంటి? నేను ఇందుకోసమే పిలువబడితేనే, ఇందుకోసమే నేను పిలువబడ్డాను, ఇందుకోసమే నా దేవుడు ఏర్పరచుకున్నాడనే తలంపు ఆయన హృదయాంతరంగాలు జీర్ణించుకోపోయింది. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, అంతే. నేను ఈ లోకం బ్రతుకుతే అది ఏదైనా క్రీస్తే. మాటలు, ఉద్యోగం, పని, ప్రయాస ఏదైనా క్రీస్తే, అంతే. ఒకవేళ చనిపోతే అది లాభం. కారణం ఏంటి? అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తా. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల ఒక సంకల్పం అనేది ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉంటాయని నేను చెప్పను, ఉండదు కూడా. అందుకని ఎన్నోసార్లు నేను చెప్తుంటాను, నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఒక ఉద్దేశం ఉంటుంది. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు ఈ పౌలు, ఆ గలతీలో రాసిన పత్రం ఉంటుంది, వేరే దేశానికి వెళ్ళి 3 సంవత్సరాలు దేవుని సన్నిధి కనిపెట్టి ప్రార్థన చేసి, ఏంటి ప్రభా నీ చిత్తం ఏంటి? నేను అట్లని బైబిల్ స్టడీ చేసి అర్థం చేసుకొని క్రొత్త నిబంధన ఆల్రెడీ ఇప్పుడు ఆయన గురించి చదివితే మొదటి 5 అంటే వాటిని ఏమంటారంటే తోఫా అంటారు. పాత నిబంధన ప్రకారం ఆది కాండము, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలు మొత్తం 5 కూడా ఆమూలాగ్రంగా ఎక్కడ వచ్చిన అడిగితే సార్లు అంతగా కంఠత చేశాడు. 5 ఈ అధ్యాయాలన్నీ కూడా 5 గ్రంథాలన్నీ కూడా కంఠత చేసి, అంటే బై హార్ట్ చేసి, ఎక్కడ ఏది అడిగినా చెప్పగలిగినట్టు స్థితి, శక్తి ఉంది ఆయనకు. 5 అధ్యాయాలు 5 గ్రంథాలు మొత్తం కూడా కంఠత చేశాడు. మనం ఒక పేర కంఠత ఉండదు, ఒక వాక్యం కంఠత ఉండదు, గుర్తుండదు. కానీ అంత నిష్ఠ, అంత ఇదిగా ఆయన బ్రతికాడు. అంత మత ప్రవిష్టుడిగా యూద మతంలో ఆ విధంగా బ్రతికాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభా, ఎలా బ్రతకాలి ప్రభా అని 3 సంవత్సరాలు వెళ్ళి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాడు. నేనేంటి ప్రభా, ఎలా అని. అప్పుడు దేవుడు తన సంకల్పాన్ని ఆయనకు బయలుపరిచాడు. ఆయన మధ్యాకాశానికి వెళ్ళి దేవుణ్ణి ముఖ దర్శనాన్ని చూసినట్టుగా ఆయన చెప్పుకోగలిగాడు. ఆయన స్వరాన్ని విన్నట్టుగా చెప్పుకోగలి. ఆ విని ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఏమి సిద్ధపరిచాడు అన్నీ కూడా తెలుసుకొని ఈ లోకంలో అన్ని శ్రమలు పడ్డాడు. శ్రమలో, దుఃఖంలో మనల్ని ఓదార్చేది ఏంటంటే దేవునికి చిత్తం, దేవునికి తలంపు మాత్రం. ఇది దేవుని చిత్తమై ఉన్నది అని ఎవరైతే ఎరిగి దాన్ని అర్థం చేసుకుంటారో సమస్యలు వచ్చినప్పుడు బాధపడరు, దుఃఖం వచ్చినప్పుడు బాధపడరు, కన్నీళ్ళు వచ్చినప్పుడు బాధపడరు. ఎందుకంటే ఇది నా తండ్రి యొక్క చిత్తం. ఇప్పుడు పౌలు జీవితం ఇంతగా వేదన, తరచుగా ఉపవాసాలు, తిండి లేక ఉపవాసాలు, సరైన తిండి, సముద్రంలో రాత్రి మగళ్ళు అసలు అంటే ఉండడానికి కనీసం ఒక దుంగను పట్టుకొని రాత్రి మగళ్ళు కూడా సముద్రంలో బ్రతికారు. అప్పుడు అనుకుంటాం మనకి వెంటనే దేవుడు పరలోకం నుంచి వచ్చి
తీసి ఒడ్డున పెట్టి ఇలాంటి కాకమ్మ కథలు, కల్పిత కథలు మనం విన్నట్టుగా అలాంటి జరగాలని ఆశపడతాం. ఏమీ లేవు. అయినా సరే ప్రయాసతో ఎదురు చూసినట్టుగా మనం చూస్తాం. దేవుని కోసం ప్రయాసపడినట్టుగా మనం చూస్తాం. దేవుని కోసం, దేవునికి చిత్తాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ బ్రతుకుల్లో ఎదుర్కొంటున్న శ్రమలను తెలుసుకొని లోబడి బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు నిర్దేశించుకున్నప్పుడే, ఎన్నుకున్నప్పుడే అతడు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి అని దేవుడు ముందుగానే చేశాడు. ఇవన్నీ కూడా ప్రభు కోసమే. ఇవన్నీ కూడా ఆయన నామాన్ని ప్రకటించే విషయంలో జరిగిన సంఘటనలే. ఆయన సొంతగా ఏం కాదు. ఇన్ని చదువుకున్నాం కదా, ఎన్ని రకాల దెబ్బలు, వేదనలు, దుఃఖాలు, అపాయాలు, ఇవన్నిటి కూడా భరించడానికి, నా నామమును భరించుటకు అతనికి ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను చూపేది. ఒకవేళ ఆయన నామాన్ని భరించడానికి ఇప్పుడు ఈ కాలంలో, ఈ రోజుల్లో నిన్ను ఒక సాధనంగా వాడుకొని నీ జీవితంలో ఒక లోపాన్ని, నీ జీవితంలో ఒక సమస్యను దేవుడు ఇచ్చి దాని ద్వారా మహిమపరచబడాలని సంకల్పం ఒకవేళ ఉంటే ఇప్పుడు దాన్ని మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పటికి ఏమైపోయింది? ప్రపంచమంతా కూడా ప్రాస్పరిటీ గాస్పెల్లో ఆశీర్వాదపు స్థితిలోకి ఎదిగిపోయి, దేవుడంటే ఆశీర్వదించేవాడు, దేవుడంటే ఇచ్చేవాడు, దేవుడంటే చేసేవాడు, దేవుడంటే ఇది, దేవుడంటే అది, దేవుని ద్వారా ఏదైనా అన్ని మేలులు తప్ప ఎలాంటి శ్రమలు లేవు అన్నప్పుడు మరి ఇన్ని ఆయనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎవరికి? ఒకరికేనా? ఆయన ద్వారా ఏర్పరచబడిన వారి జీవితాల్లో అన్ని కాకపోయినా ఏవో కొన్ని, అందుకని అవసరమును బట్టి మీకు ఇప్పుడు శ్రమ కలుగుచున్నది. అవసరమును బట్టి పేతురు అంటాడు, మీ యొక్క స్వాస్థ్యం పరలోకంలో భద్రపరిచిందని మీరు సంతోషపడుతున్నారు, కానీ మీకు అవసరమును బట్టి ఈ లోకంలో కొన్ని శ్రమలు, వాటిని మీరు తట్టుకోగలిగితే మీ అమూల్యమైన విశ్వాసం ఏమవుతుంది? పరిశుద్ధపరచబడి దేవుని ఎదుట మెప్పు కలగడానికి కారణమవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎవరికి అంటే, ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పరచబడి ఆయన చిత్తాన్ని గ్రహించి అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే వీటిని తెలుసుకోగలుగుతారు. కాబట్టి నీ జీవితంలో ఉన్న శ్రమ దేవుని నామ మహిమార్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, నీవు ప్రేమిస్తున్నటువంటి లాజరు చనిపోయాడు అని చెప్పారు, రోగం వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు దానికి యేసుప్రభు ఏం చెప్పాలి? ఏమని చెప్పాడు చెప్పండి? అక్కడ కూడా, అయ్యా నువ్వు ప్రేమిస్తున్నట్టు లాజరు రోగంతో ఉన్నాడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, నువ్వు రా అంటే అప్పుడు ఏమంటాడు ప్రభు? అది ప్రభు నామ నిమిత్తమై వచ్చింది. అంటే రోగం, శ్రమ, దుఃఖం, కన్నీళ్ళు ఏదైనా సరే, అక్కడ మనం ఇందాక చదువుకున్నప్పుడు పుట్టుగా గుడ్డిగా వాడిగా, అంటే ఏమి లేనివాడిగా బ్రతకడం, పుట్టడం, అది ఏమి లేనివాడికి ఉండడం, ఈ లోకంలో జీవించడం దేవుని చిత్తం. మరి మనం ఆ చిత్తాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడతాం తప్ప దేవుని అపార్థము మనము చేసుకోము. ఎక్కడ జరుగుతుందంటే అపార్థం, దేవుడికి మన పట్ల ఒక ఆలోచన ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరు చాలామంది మీరు బాగా ఆలోచించండి. బిడ్డల పట్ల ఒక ఆలోచన ఉంటుంది, బిడ్డల పట్ల ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళు కానీ మీ ఆలోచన చొప్పున నడకపోతే, నేను చెప్పినట్టు వినలేదని వారిని ఏం చేస్తారు? అపార్థం చేసుకుంటారు. నేనంటే లెక్క లేదు, నేనంటే అది లేదు, నేనంటే గౌరవం లేదు, నా మాటకు లెక్క లేదు, ఇది లేదు, అది లేదు అంటారు. మీరేమనుకుంటారు? పిల్లలు ఏమనుకుంటారు? నేను ఎలా ఉండాలో, ఏం చేయాలో, అది నాకు ఆ స్వేచ్ఛ ఉంది కదా, ఇది మంచిదే కదా, నేనేం తప్పు చేస్తున్నా ఇలా అని అనుకుంటుంటారు. చూడండి, అపార్థం జరిగిపోతుంది. కారణం ఏంటి? ఎదుటివారి వ్యక్తి యొక్క ఆలోచన గమనించకపోయినప్పుడు, వారి ఉద్దేశాన్ని గ్రహించినప్పుడు ఏం జరిగిపోతుందంటే మిస్అండర్స్టాండింగ్ పెరిగి అపార్థాలు పెరిగిపోతాయి. ఆ విధంగానే దేవునితో ఉన్న నీ సంబంధం పట్ల కూడా నీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంచుకొని పెరిగిన దాన్ని బట్టి దేవునికి ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోలేకుండా బ్రతికినంతకాలం నేను ఇలా అనుకుంటున్నాను కానీ దేవుడు నాకు ఇలా చేయలేదు అనుకో, ఒక ఆలోచన ఉంటుంది, ఆయనకు చిత్తం ఉంటుంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది, నీకు ఒక సొంత ఆలోచన ఉంటుంది. అసలు సొంత ఆలోచన చేయకూడదు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి లోబడి వాక్యం చెప్తాను. నీ స్వబుద్ధిని ఎక్కడ ఆధారం చేసుకోకుండా నీ ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారానికి లోబడు.
యేసేపులాగా. అప్పుడు మన మార్గాన్ని సరళం చేస్తున్న బైబిల్ ఉంటే, నాకు ఇదైతే మంచిది, ఇలా ఉంటే మంచిది, ఇలా చేస్తే మంచిది, ఇదైతే నాకు ఆనందం, ఇలా ఉంటే సరిపోతుంది అని అనుకోవడం కరెక్ట్ కానే కాదు. అసలు వాస్తవానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా మనకు మనమే జరగాలని కోరుకుంటూ కూడా రాకూడదని వాక్యానుసారంగా ఉంటుంది. నయమాను ఉన్నాడు. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేశాడు? ఆయన దైవజనుడు, నేను ఒక గొప్ప అధికారంలో ఉన్నాను, ఒక దేశానికి సైన్యాధిపతిని, కాబట్టి నా అధికారాన్ని బట్టి, నా గొప్పదనాన్ని బట్టి నేను వెళ్ళగానే ఆయన ఏం చేశాడు? నన్ను స్వాగతించి నా కోసం దగ్గరికి వచ్చి కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి మంచి చెడ్డలు ఆలోచించిన తర్వాత నా కోసం ప్రార్థన చేస్తాడు అని ముందుగానే రకరకాలైన ఆలోచనతో, దేవుడు ఇలా చేస్తే ఇలా ఇలా చేస్తారు అనుకుని వస్తే, కనీసం ఇంట్లో ఉన్నటువంటి ఎలీషా బయటికి కూడా రాకుండా ఒక దాసుని పంపి ఏం చెప్తున్నాడు? వెళ్ళి యోర్దానులో మునుగుము, 7 సార్లు మునగమని చెప్పు, పోతుంది పో అని చెప్పాడు. ఎంత బాధపడ్డాడు! నా స్థాయి ఏంటి, నా స్తోమత ఏంటి, నేను అంత దూరం నుంచి వస్తే కనీసం నా దగ్గర రాకుండా నా మీద చేయి పెట్టి, ఆ రోజుల్లో కుష్ఠరోగ అభిషేకం అనేది ఎలా ఉంటుందంటే నూనె పూసి అభిషేకించేవాళ్ళు, అంటే స్వస్థత ప్రార్థనలాగా చేసేవాళ్ళు, అది అభిషేకం అలా చేస్తాడు అనుకుంటే ఏమీ లేదేంటి? వెళ్ళి మునగమంటున్నాడేంటి? మా దేశంలో మంచి మంచి నదులు లేవా? అప్పటికి యోర్దాను కాస్త మురికి నీళ్ళగా తగ్గిపోయినట్టుగా ఉంటే ఈ మురికి నీళ్ళ నేనెందుకు మునగాలి అనుకున్నాడు. కానీ పక్కనున్న దాసుడు, అయ్యా ఏం చెప్పాడు ఆయన? డబ్బులు అడిగితే ఇవ్వవా? ఏదైనా కోరితే చేయవా? మునగమన్నాడు కదా, మునుగు, నీకు కావాల్సిన వస్తుంది కదా అంటే ఆ మాట విని మునంగానే ఏమయ్యాడు? స్వస్థ. అంటే మాట వినడం శ్రేష్టం. అందుకని దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో అని మనకు మనమే ఊహించుకొని రావడం కరెక్ట్ కాదు. ఒకవేళ మనకున్న ఆలోచనలు దేవుడి దగ్గర నుంచి, అయ్యా నేను ఇలా అనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కాదా అని అడిగి మనము ముందుకు వెళ్ళాలి తప్ప, ఇది చెయ్యి ప్రభా, ఇది చెయ్యి ప్రభా, ఇలా ఉంచు ప్రభా, ఇలా కావాలి ప్రభా, ఇలా కావాలి కదా అని ఏ వ్యక్తి కూడా ప్రార్థన చేయకూడదు. అలా ప్రార్థన చేయడం కరెక్ట్ కానే కాదు. ఆ విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభా, విచారించి ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ముందు ఏముండాలంటే విచారించాలి. దేవుని సన్నిధిలో మనకు విచారించే సమయం ఉండదు, టైం ఉండదు, డైరెక్ట్గా అడగడమే ఇది అంతే. కానీ విచారిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఏది కావాలో ఎలా వెళ్ళాలో చెప్తాడు. ఇప్పుడు మొత్తాన్ని దోచుకుని పోయారు అమాలేకులు వచ్చి దావీదు దగ్గర ఉన్నట్టు మొత్తాన్ని. ఇప్పుడు వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు కూడా రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ప్రార్థన చేయాలి కదా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని యెహోవా యొద్ద విచారణ చేశాడు. అవును ప్రభు, అంటే ప్రార్థన అంటే మనవులన్నీ చెప్పడం, నా అవసరతలు చెప్పడం ప్రార్థన. అలా కాకుండా ఈ అవసరతను ఏ విధంగా నేను తీర్చుకోగలను, నీ ఆలోచన చెప్పు ప్రభు అని అడగడం విచారణ. అర్థమవుతున్న మాటలు? ప్రార్థనలో మనం అన్నీ కూడా ఏంటి, మన అవసరతలు కోరికలన్నీ కూడా చెప్పడం ప్రార్థన లాగా అలవాటైపోయింది. ప్రార్థనకు ముందు దేవుడు మనం కోరుకుంటున్న దాని విషయంలో దేవునికి ఉద్దేశం ఏమై ఉందో అని అడగడం విచారణ. అయ్యా ఏం చేయాలి, నేను ఇలా అనుకుంటాను, కరెక్టేనా, ఈ మార్గం గుండా వెళ్తే నేనేం చేయొచ్చా లేకుండా ఉండొచ్చా అని అడిగి నేను ఏం చేయాలో చెప్పు ప్రభా అనుకుంటున్నానని విచారణ పూర్ణంగా లేకుండా పూరితంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దావీదు అలా ప్రార్థన చేశాడో, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా నువ్వు తరిమి పట్టుకుంటావు అంటాడు. ఒకవేళ తొందరపడి దావీదు ఇలా వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు ఒకవేళ ఇలా వెళ్ళింటుంటే జీవితంలో ఎప్పుడైనా కలుసుకునే వాళ్ళ లేదు. దేవుని దగ్గర విచారణ. అందుకనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆలోచన చెప్తాడు, ఆలోచన చొప్పున మనం నడుచుకుంటాం. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఇన్ని రకాలుగా అంటే, చాలామంది శ్రమలలో, బాధల్లో, ఇరుకుల్లో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుని పట్ల అసంతృప్తి కలిగి ఉంటారు. కారణం ఎందుకంటే వారు కోరుకున్నట్టుగా జరగట్లేదని ఉద్దేశం. కానీ దేవుడు ఇంకొక విధంగా ఆలోచించి ఉంటాడు. ఆలోచన మనకు గుర్తిరిగి ఉంటే మనకు ఆ బాధ ఉండదు. ఓహో, ఈ శ్రమ పడడం దేవునికి ఉద్దేశం, ఈ ఇరుకుని ఇబ్బంది, ఈ స్థితి కలిగి ఉండడం దేవునికి చిత్తం. కాబట్టి ఈ చిత్తం, ఈ ఉద్దేశాన్ని నేను నెరవేర్చుకోవడానికి ఏం చేయాలని ఆ చిత్తంలోకి వెళ్ళి, ప్రభువా నీ చిత్తమే, మరి నన్ను ఏం చేయమంటారు, ఎలా వెళ్ళావు అని అడుగుతారు. అప్పుడు ఆయన ఒక కార్యం జరిగించి ఆ బలహీనతలు తను తాను మహిమపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఏమర్థమైంది? సమస్యలు దేనిలో భాగం చెప్పండి, అర్థమైంది అన్న వాళ్ళు చెప్పండి, అర్థం కాకపోతే
కాలేజీలో చెప్పినప్పుడు టాపిక్ అర్థమైంది కాలేజీ మళ్ళీ ఆ డెఫినేషను, కాన్సెప్ట్, మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఫ్యాకల్టీగా అది రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా అంతే కదా. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు దానికి అందుకనే పౌలుని ఎగ్జాంపుల్గా చూపించాను. ఒక ఆలోచన కలిగి ఉంటుంది మన పట్ల. ఆలోచన మన ఇరిగి మనుషులకు గలిగితే మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఈజీగా పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా నీకు సొంత ఆలోచనతో దేవుణ్ణి ఎన్కౌంటర్ చేస్తే, అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అంత త్వరగా రాదు. ఒకవేళ కర్మాన్ని మొహాన పడేసినా అది మన జీవితానికి వృద్ధి కాదు. మాంసం ఇవ్వాలని దేవునికి చిత్తం కాదు వాళ్ళు అరణ్యంలో వెళ్తున్నప్పుడు. కానీ వెళ్ళండి మాంసాపేక్ష కలిగి దేవుని అడిగారు. అడగగానే దేవుడు ఏం చేశాడు? రాత్రికి రాత్రే తూర్పు గాలి రేపి పూరేలను పంపిస్తే ముక్కుల్లో నోట్లో ఉండగానే దేవుని ఉగ్రత వచ్చింది. కానీ అనుభవించారా? కొందరు చచ్చారు. కారణం ఏంటి? పరలోకపు మన్నాను దేవుడు వారికి ఇస్తే శ్రేష్టమైన, అంటే పరలోకం దేవదూతల ఆహారం అని రాయబడింది. దేవదూతల ఆహారాన్ని దేవుడు వారికి ఇస్తే అది కాదనుకొని లోక సంబంధమైన దానికి ప్రయాసపడ్డారు, ప్రాకులాడారు. కానీ వాళ్ళకి ఇచ్చిన అక్కడ వాళ్ళకు క్షీణత కలిగింది అని రాయబడింది. వాళ్ళు అడిగింది వారికి ఇచ్చిన క్షీణించిపోయారు, క్షీణత కలిగింది. కాబట్టి ఈరోజు మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ చదువుతున్న మాటలో అంటే, ఇప్పుడు చూడండి వాక్య భాగంలోకి వెళ్తే ఇంకొక మాట మీకు గుర్తు చేయాలి. చూడండి, తృణీకరింపబడిన వాడు ఆయను అనే మాటను ఆధారం చేసుకొని ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాను. తృణీకరింపబడిన వాడు ఆయను అనే మాట. ఇప్పుడు తృణీకరింపబడిన వాడు అవ్వడానికి కారణం ఎవరు చెప్పండి? తను అయ్యాడా? దేవుడు చేశాడా? దేవుడు చేశాడు. ఆ మాటలు పట్టుకున్నాడు. తను అయ్యాడు అంటే తన యొక్క అంటే ఏంటి? ఈ లోకంలో అంటే ఏంటి? దొంగతనం చేసి, వ్యభిచారం చేసి, ఇప్పుడేంటి అన్యాయం చేసి, అక్రమం చేస్తే కొందరు వాళ్ళని లెక్క చేయరు. అంతేనా? జనరల్గా ఒకని యొక్క ప్రవర్తన సరిగా లేదనుకోండి, అతను మనం అంగీకరిస్తామా? అతని గౌరవిస్తామా? మూర్ఖని నటిస్తాం, తృణీకరిస్తాం. వాడు అంతేలా చెప్తుంటారు అని అనుకుంటా. ఇప్పుడు యేసు ప్రభు తృణీకరింపబడిన వాడు అవడానికి గల కారణం, సో ఈ యేసు ప్రభు ఈ లోకం బ్రతికినంత కాలం దేవునికి విరోధంగా బ్రతికాడా? కాదుగా. పరిశుద్ధంగా బ్రతికాడు, సవాలుతో కూడిన జీవితం జీవించాడు. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు రండి అని సవాల్ చేశాడు. అలాంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలో పరిశుద్ధతను బ్రతికిన తృణీకరించబడ్డాడు. అంటే దేవుడే తృణీకరించబడేటట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు చేసిన దాన్ని మనం అంగీకరించాలా? దాన్ని కాదనుకోవాలా? అది దేవుడు చేసేది ఏదైనా, దేవుడు ఇచ్చేది ఏదైనా సరే మనం అంగీకరించాలి. ఇప్పుడు గుడ్డువాడు అంగీకరించాడు, వాడి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. లాజరు మరణకరమైన రోగం, దేవుడు వచ్చి అసలు ఇంకా లేపుతాడేమో అని మరియమ్మ మార్తలు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. నీవు ప్రేమిస్తున్నవాడు అంటే ప్రేమించే వారికి శ్రమలు. ఇప్పుడు ప్రేమిస్తున్న వారికి శ్రమలు ఎట్లా వస్తాయండి? రావాలని కోరుకుంటామా? కానీ మనం ఆ మాటలు ఆలోచన చేస్తే, కానీ అతడు ఏం చేశాడు? యేసు ప్రభు రాకపోగా చనిపోయాడు, చుట్టబడ్డాడు, సమాధిలో ఉంచబడ్డాడు, కుళ్ళిపోయాడు కూడా, వాసన కూడా కొట్టింది. కానీ దేవుడి క్రియ ఎలాంటిది? అంటే మన జీవితంలో కొన్నిసార్లు ఆలస్యమై, బ్రతుకు భారమై, వేదన పడి, దుఃఖపడి, మనుషులందరూ కూడా మన బ్రతుకులు ఉన్నటువంటి ఆ వేదన తాలూకు ఆ దుర్గంధం అనేకులకు వీళ్ళు బ్రతుకు ఇలా అయ్యిందేంటి అనే స్థితిలో ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు? అద్భుతకరంగా దేవుడు మారుస్తాడు. అందుకే కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. అది దేవుడు చిత్తమై ఉంటుంది, ఆ రోగం రావడానికి, ఆ సమస్య రావడానికి, ఇవ్వడానికి. కాబట్టి ఇక్కడ తృణీకరించబడిన వాడు ఆయను అనే దానికి కారణం ఏంటంటే, దాన్ని ఇంకా తృణీకరించబడిన వాడికి దేవుడు చేశాను. తృణీకరించబడిన వాడికి దేవుడు చేశాను. ఒకవేళ ఈరోజు మనము కూడా మనకు కొన్ని బలహీనతలు బట్టి దేవుడు మహిమపరచబడడానికి కొన్ని పరిస్థితుల గుండా మనం తీసుకెళ్తే దాన్ని మనం అంగీకరిస్తున్నామా? ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం, అంగీకరిస్తున్నామా? మన అహం ఉంటుంది కదా, ఈ శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు,
ఈ రూపంలో ఇలా ఉండాలి, రవి అనగానే ఒక స్టేటస్, ఒక సింబల్, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఏ మాత్రం తగ్గిందనుకోండి కృంగిపోవడం, బాధపడడం, చూడండి ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మదన పడడం, ఇవన్నీ మనుషులుగా వస్తూ ఉంటాయి. కానీ దేవుని చిత్తం అయితే ఆ విధంగా వెళ్ళడం దేవుని యొక్క ఉద్దేశం అయితే ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని గ్రహించిన వాళ్ళు దానికి లోబడి ఉంటారు. ఇప్పుడు తృణీకరించబడిన వాడుగా ఆయను అంటే దేవుడే చేసిన. సో తృణీకారము సమస్యలను దేవుడు కొందరు ఎన్నుకున్న వారి జీవితంలో దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీర్తన గ్రంథం 22వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఇది ఎవరి గురించి? దావీదు గురించి. దావీదు యొక్క జీవితంలో బాల్యం గురించి నేను యూత్ మీటింగ్లో కూడా చెప్పాను. యవన స్త్రీలకు తెలియదేమో, దావీదు యొక్క బాల్యం గురించి మనం చూస్తే, బాల్యంలో ఆయన నిరాకరింపబడినవాడు, తృణీకరింపబడినవాడు. ఎలా బ్రతికాడంటే, అన్నదమ్ముల యొక్క ఆదరణ కానీ తండ్రి యొక్క ఆదరణ కానీ నోచుకోకుండా అడవిలో ఒక మూల గొర్రెలు కాసుకుంటూ బ్రతకాల్సి వచ్చింది. ఆయనకి శక్తి సామర్థ్యాలు లేవు. మరి ఆ కుటుంబ నేపథ్యం ఎలాంటిదో ఆ చరిత్రకారులు చెప్తారు. దావీదు యొక్క తల్లిని, తన తండ్రి అయిన యెషై ఒక ఉంచుకున్న దానిగా, రెండో పెళ్ళి కూడా కాదు, అలాంటి అక్రమ సంతానంగా పుట్టినవాడుగా దావీదు పుట్టినవాడు కాబట్టి అన్నదమ్ములు చేరదీయలేదని, వాని ఆ తల్లిని కొడుకును కడాగబెట్టారని, తృణీకరించాడని, ఇలాంటి టైంలో దావీదు యొక్క తండ్రి కూడా వారి పట్ల కనీసం ప్రేమను చూపించలేదని చరిత్ర చెప్తుంది. కనీసం ప్రేమ కూడా చూపించలేదు. ఇప్పుడు ఒక భార్య బ్రతకాలంటే ఎవరు లేకపోయినా భర్త యొక్క ఆదరణ ఉండాలి, అండ ఉండాలి, ఓదార్పు ఉండాలి శ్రమలో బాధలో. మరి మొదట ఎలాంటి ఓదార్చడో తెలియదు, కొడుకు పుట్టిన తర్వాత మాత్రం ఇంట్లో ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు బయట వేయబడ్డారు. అందుకనే అందరూ కూడా అపహసించేవారిగా ఆయన నేపథ్యం, బాల్యపు చరిత్రగా మనం చూస్తే అందరూ కూడా ఆయన గురించి నీచంగా మాట్లాడేవాళ్ళు. మనం యెఫ్తా గురించి చెప్తాం. యెఫ్తా ఒక వేశ్యకు పుట్టినవాడు, అందుకని తనకి అన్నదమ్ములు అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నీ తల్లి ఎవరో, నీ తండ్రి ఎవడో, నీ తల్లి ఒక వేశ్య, ఎవరికి పుట్టావో, కానీ మా నాన్న పుట్టావో నువ్వు చెప్పుకుంటున్నావు, మా ఇంట్లో మీకు స్థానం లేదని వెళ్ళగొట్టేస్తారు యెఫ్తాను. అతను వెళ్ళిపోయి దేవుని దృష్టిలో నీతిగా బ్రతికింది అన్నప్పుడు దేవుడు హెచ్చించాడు. చూడండి, మన జీవితం మన చేతుల్లో లేదు, మన పుట్టుకలు మన చేతుల్లో లేవు. మన గొప్పవారి ఇంట్లో పుట్టాలి, ధనికుల ఇంట్లో పుట్టాలి, లేకుంటే బాగా డబ్బు చదువుకున్న వారి ఇంట్లో పుట్టాలనేది మన యొక్క ఇష్టం కాదు. అది జన్మ అనేది మన చేతుల్లో లేదు. ఒకవేళ అది మన చేతుల్లో ఉంటే మనం ఖచ్చితంగా అంబానీ ఇంట్లోనో, లేకుంటే ఇంకేంటి ఫేస్బుక్ CEO ఇంట్లోనో, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లోనో పుడతాం, బాగా లగ్జరీగా బ్రతకడానికి, అంతేనా? కానీ మన పుట్టుక మన చేతుల్లో లేదు. కానీ మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే మాత్రం మన బ్రతుకును మార్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈమె తల్లి ఒక అనామకురాలుగా ఉంది. అసలు దావీదు తల్లి పేరు ఎక్కడా లేదు, ఎక్కడ కూడా ఆమె పేరు కూడా మెన్షన్ చేయలేదు. కానీ అక్కడ రాయబడింది సేవకురాలి కుమారుని అని. దావీదు ఒక సందర్భంలో ప్రార్థన, అంటే కుమారుడి పట్ల, అయ్యా ఇదిగో తండ్రి అన్నదమ్ముల చేత అంటే నిందించబడినవాడు, తృణీకరించబడినవాడు, గొర్రెలు కాపరి, ఎక్కడో అడవుల్లో పశువుల మధ్య బ్రతుకుతున్నాడు. అతనికి ఏం జ్ఞానం ఉంటుంది, ఏం ఆలోచన ఉంటుంది, ఎట్లా బ్రతుకుతాడు, ఏ విధంగా జీవిస్తాడు? అయ్యా నా కుమారుని ఏ విధంగా ఒక విధంగా నువ్వు ప్రయోజకుడు చెయ్యయ్యా, ఇదిగో నీ చేతులు పెడుతున్నాను తండ్రి అని పద్దస్తం దివారాత్రులు 3 పూట్ల యోబులాగా తన యొక్క కుమారుడు కోసం కన్నీరు కార్చి నన్ను అందరూ వదిలేశారయ్యా, నువ్వు మాత్రం హెచ్చించాలి, నువ్వు మాత్రం దీవించాలి, నువ్వు మాత్రం ఆ బిడ్డను హెచ్చించాలి ప్రభా, నీ జ్ఞానము దయచేయి అని చెప్తూ ప్రార్థన చేస్తూ దావీదుకు కూడా, అయ్యా
ఇదిగో అన్నదమ్ములు వదిలేసిన, లేకుంటే ఎవరు వదిలేసిన, మన నమ్మిన దేవుడు వదిలేసే దేవుడు కాదు. ఆయన నువ్వు నమ్ముకో, ఆయన తట్టు నువ్వు చూడు, ఆయన నీకు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడని పదే పదే బాగా నూరు పోసిన దాన్ని బట్టి దూరంగా బ్రతికినా సరే దేవునికి భయభక్తులు ఆయన నేర్చుకొని యథార్థంగా బ్రతికిన దాన్ని బట్టి దేవుడు అతను ఏం చేశాడు, హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే అందుకనే అంటే నేను పురుగును చూస్తే ఏం చేస్తారు, నలిపేస్తాం. దాని పట్ల మనకేముంటుంది, ఏదైనా చిన్న చిన్న పురుగులు చీమ కనిపించింది అనుకోండి, దాని పట్ల మనం ఎంత అద్భుతంగా ఉందని ఎత్తుకొని షోకేసులు పెడతాం, లేదు నలిపేస్తాం పురుగును. అందుకని నేను మిల్నల్లిని కదా అంటే అంత పురుగును ఎవ్వరు కూడా దాని పట్ల ఇష్టపడరు, దాన్ని చూడరు. పురుగు లాంటి నా జీవితం, అలాంటి పురుగు లాంటి నా జీవితం నరుల చేత నిందింపబడి, నా పుట్టుక, తల్లి జీవితం, తన బ్రతుకు నిందించడం. ఏ పుట్టుకరనేది, ఎలా పెరుగుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అని అనేకులు అనేవాళ్ళు నిందించేవారు, మనుషులందరూ అలాంటి తృణీకరించబడిన స్థితిలో దావీదు ఎంతగా దేవుణ్ణి ఎదిరించాలి. మనమైతే అడుగుతాం, ఎందుకు ప్రభా నాకెందుకు ఇలా చేసి, నన్నెందుకు ఇలా పుట్టించావు, నన్నెందుకు ఇలా చేసి. కానీ ఏ రోజు కూడా అలాంటి స్థితిలో దావీదును దేవుడు ఏం చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుకని ఆ మాట ఉంటుంది, ఒక మాట చూడండి. దేవుడు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదవాలి, యూత్లో విన్నవాళ్ళు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, దరిద్రులను అంటే ఏ ఆదరణ నోచుకోలేనటువంటి, ఎవరు ఇరుగు పొరుగు వారు కూడా ప్రేమించలేనటువంటి దరిద్రమైన స్థితిలో ఉన్న వారిని అక్కున చేర్చుకుని లేపగలిగిన వాడు దేవుడే. ఇలాంటి జీవితం ఎవరి జీవితంలో ఉంది, దావీదు జీవితంలో. ఎందుకు ఇలా చేశాడు అంటే, ఇప్పుడు మీరు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైన అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏర్పరచుకునే వారిని ఎలాంటి వాళ్ళంటే గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళను కాదు, అన్ని జ్ఞానం ఉన్న వాళ్ళని కాదు, ఏమీ లేని వారిని దేవుడు ఏర్పరచుకుని వారి ద్వారా అద్భుతాలు చేస్తాడు. చూడండి, దావీదుని ఏర్పరచుకోవడానికి తృణీకరింపబడిన వాడు దావీదు. మీరు దావీదు కూడా మనం చూస్తే చూడండి, దావీదు ఒక రూపం బాగా ఉందా, అదేం లేదు. కానీ మీరు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 42వ వచనం. చుట్టూ పారజూచి దావీదును కనుగొని బాలుడై ఎర్రని వాడును రూపొసై ఉండుట చూచి అతని తృణీకరించను. ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్తే గొల్యాతులాగా ఆజానుబాహుడా కాదు, పిల్లవాడిని చూడంగానే ఇప్పుడు గొల్యాతు ఏం చేశాడు,
తృణీకరించాడు. మనం ఇందాక చదువుకున్నాం, అధికారులను బలవంతులను తృణీకరించుటకు ఈ లోకం నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దావీదు జీవితాన్ని మనం గమనిస్తే, దావీదు మనం 22 అధ్యాయంలో నేను నిందించబడిన వాడను, మనుషుల చేత తృణీకరించబడిన వాడును, అలాంటి స్థితిలో ఇప్పుడంటే అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు, దేవుని యొక్క నామ ఘనత కోసం అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు 45 రోజులు అతడు తను అగుపరుచుకున్న ఏ వ్యక్తి ముందుకొచ్చి యుద్ధం చేయలేదు. పిల్లవాడిగా ఉండి యుద్ధానుభవం లేకుండా పోయినా సరే దేవుని యొక్క బలాన్ని కలిగి ఈతను అనేకుల చేత తృణీకరించబడ్డాడు. అక్కడికి వెళ్ళిన కానీ గొల్యాతు చేత తృణీకరించబడ్డాడు. కానీ ఏం చేశాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దావీదు ద్వారా గొప్ప కార్యాన్ని జరిగించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఒక వ్యక్తి తృణీకరిస్తున్నారు, లేకుంటే తృణీకరించబడిన స్థితిలో మనం ఉంది. నేనేమంటున్నానంటే, మన క్రియలు మంచివి కాకపోతే తృణీకరించబడితే ఇది దేవుని చిత్తం అనే భ్రమలో బ్రతకమాకండి. ఎవరైనా చెడ్డవాడిని చూస్తే తృణీకరిస్తారు, క్రియలు బాగలేకపోతే అలా కాకుండా నువ్వు మంచివాడివై నీతిగా బ్రతుకుతూ నిజాయితీగా యథార్థతను కాపాడుకున్నప్పుడు కూడా ఈ లోకంలో కొద్ది స్థితి ఉండి, దీనస్థితి ఉండి, మనుషులు తృణీకరించే స్థితిలో ఉంటే నువ్వు ఎలా వాడివంటే దేవుని చేత ఏర్పరచబడి దేవుని యొక్క ఎన్నికలు ఉంచబడి నీ ద్వారా గొప్ప కార్యాలు చేసుకోవడానికి దేవుడే నీకు ఆ స్థితి కలగచేశాడు. చూడండి, అతను తృణీకరించబడిన వాడు ఆయన అవ్వలేదు, దేవుడే చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క ఎన్నికలో ఆయన ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ బలహీనతలో తన బలాన్ని చూపించి యేసు ప్రభు అంటే ఇలాంటి వాడు, బలహీనను బలపరచువాడు, అలాంటి వాడికి బలాభివృద్ధి కలగచేవాడని నీ సాక్ష్యం ద్వారా తన నామ ఘనత కోసం దేవుడు ఏం చేస్తాడంటే కొందరిని ఆ పాత్రలుగా మనల్ని ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఈరోజు మన బ్రతుకులో ఏదైనా తృణీకారం ఉందా, ఏదైనా వేదన ఉందా, దుఃఖం ఉందా, నీతిగా బ్రతుకుతున్నప్పటికీ అవమానం ఉందా, నిజాయితీగా జీవిస్తున్నప్పటికీ ఇంకా దరిద్రులకు ఉన్నట్టుగా మనం దావీదు లాంటి జీవితంలో ఉన్నామా, బాధపడాల్సిన అవసరం లేదు. మనం చదువుకుందాం, దరిద్రులను వారు పెంట కుప్పల మీద నుంచి పైకి లేపెట్టి ఏం చేస్తాడు, అధికారులతో కూర్చుండబెట్టి సింహాసనాన్ని ఇచ్చే దేవుడు. దావీదుకి సింహాసనం ఇచ్చాడా లేదా? అందుకని గొర్రెల దొడ్డిలో నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు, సింహాసనం. ఎవరు అతని జీవితాన్ని బాగు చేశారు, అన్నదమ్ములా? కాదు. ఎవరు చేతులు పెట్టుకున్నాడు తన జీవితాన్ని? కాబట్టి యవ్వన కాలంలో కావచ్చు, ఎవరు ఆదరించిన స్థితిలో మన జీవితాన్ని, ఆ స్థితిని దేవునికి అప్పచెప్తే దేవుడు ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు, వారిని బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు మనము ఈ మాటలో ఒకరి జీవితంలో ఎందుకు తృణీకరించబడే స్థితి కలిగింది అంటే అది దేవుని వలన వారి జీవితానికి ఇవ్వబడింది. ఏర్పరచబడిన వారికి, ఎన్నిక చేయబడిన వారికి, అనేకులను సిగ్గుపరచడానికి, అనేకులు కనువిప్పు కలగడానికి నిన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. ఒక లోపం, ఒక బలహీనత ఉంచాడు. అయితే ఆ స్థితిలో దావీదులాగా ఏం చేయాలి, దేవుని ఎరిగి ఆయన బలం మీద ఆధారపడి గొప్ప కార్యాలు చేసే విధంగా నువ్వు ఉండాలి. దేవుని చిత్తానికి లోబడి బ్రతికే విధంగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. లేకుండా ఇంకా ఎవరు మన నయోమిలాగా అంటే మోయాబుకి వెళ్ళి దేవుడిని నాకు అలా చేసి ఇలా బాధపడుతూ ఉండకూడదు. దేవుని చిత్తానికి లోబడి బ్రతకాలి. కాబట్టి తృణీకరింపబడిన వాడు ఆయను అంటే దేవుడే చేశాడు. మన జీవితం ఒకవేళ అలా చేశాడేమో, ఆ స్థితి నుంచి దేవుడు ఉన్నతంగా లేపాలని ఆశపడుతున్నాడేమో, కొన్ని గొప్ప కార్యాలని జీవితంలో చేయాలని కోరుకుంటున్నాడేమో. ఇప్పుడు దావీదులాగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే ఎంత మంచిది. కాబట్టి తలలు వంచండి. తలలు వంచిన మనం ఏర్పరచబడిన వారి జీవితాల్లో దేవుడు జరిగించే ఒక శ్రేష్టమైన సంఘటన, ఈ లోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కొన్ని లోపాలతోనూ, కొన్ని బలహీనతలతోనూ, కొన్ని సమస్యలతోనూ మనము ఈ లోకంలో ఆయన కోసం బ్రతకవలసి వస్తుంది. అలాంటి స్థితిలో మనం భయపడాల్సిన అవసరము లేదు. ధైర్యంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన ధైర్యం దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా దావీదు ఏ విధంగా పొందుకొని దేవునికి చిత్తాన్ని నెరవేర్చి పెంట కుప్పల మీద నుంచి లేచి సింహాసనం మీదకి వెళ్ళినట్టుగా, దేవా ఇదిగో ఇప్పటివరకు నీ చిత్తం నాకు అర్థం కాక, నా బాధలో, నా శ్రమలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు తోడు లేరు, నన్ను ఎవరు ఆదరించలేదు, నన్నెవరు చూడలేదు అని బాధపడుతున్నాను. అయ్యా ఇది నీ చిత్తం. అలాంటి స్థితిలో నేను ధైర్యంగా ఉండడానికి నాతో కూడా ఉన్న దేవుడు అని
మీరు నిరూపించుకోవడానికి నన్ను ఈ స్థితి గుండా నడిపించాడు. దావీదులాగా తృణీకరించబడిన స్థితిలో నేను ఉన్నాను, యెఫ్తాలాగా తృణీకరించబడిన స్థితిలో నేను అయినప్పటికీ నా చేయి విడువక నన్ను హెచ్చించే దేవుడుగా నాతో కూడా ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ స్థితిలో నేను పడిపోకుండా, ఈ స్థితిలో నీకు విరోధంగా నేను ఆలోచించకుండా, కార్యాలు చేయకుండా, ఈ స్థితిలో దావీదులాగా నేను నీకు సమర్పించుకుని నీ వలన మాత్రమే ఒక గొప్ప స్థితిలోకి వచ్చినట్లుగా నాకు కలిగిన బలహీనతలో నిన్ను కలిగి ఉండడానికి కావాల్సిన కృపను నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభా, అతడు తృణీకరించబడిన వాడయ్యాడు. కారణం ఏంటంటే అతనికి ఎలాంటి స్వరూపం లేదు, ఎలాంటి రూపం లేదు, అపేక్షించినట్లుగా ఎలాంటి స్థితి లేదు. అవును ప్రభా, ఈ లోకంలో మేము కూడా తృణీకరించబడిన వారిగా బ్రతుకుతున్నాం. కారణం ఏంటంటే మాకంటూ ఒక రూపం, మంచి బంగ్లా లేదు, మంచి ఉద్యోగం లేదు, మంచి స్థితి లేదు, మంచి స్తోమత లేదు. కాబట్టి ఎవరు కూడా మమ్మల్ని అపేక్షించట్లేదు, మమ్మల్ని కోరుకోవట్లేదు, మాతో ఉండాలని ఆశపడట్లేదు. అది అలాంటి స్థితి అది మీ వలన కలిగిందని మేము నమ్ముచున్నాము నాయన. ఇలాంటి స్థితిలో మీరు మాత్రమే చేయి విడిచిపెట్టకుండా హెచ్చించే దేవుడు అని మా జీవితాల ద్వారా అనేకులకు కనువిప్పు కలగ చేయాలని మమ్మల్ని ఆ స్థితిలో ఉంచారని, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడడి. అవును ప్రభా, మీ లోకరీతులైన గనులైనను జ్ఞానులైనను ఆయన పిలవలేదు, బలహీనులను పిలిచాడు, దరిద్రులను పిలిచాడు, తృణీకరించబడిన వారిని పిలిచాడు, నీచులను పిలిచాడు. కారణం ఏంటంటే బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని, ఈ లోకంలో గొప్పవారిని సిగ్గుపరచుటకు తృణీకరించబడిన వారిని దేవుడు పిలిచి వారి ద్వారా అద్భుత కార్యాలు జరిగించుకున్నాడని సత్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని కృంగిపోకుండా, దిగులు పడకుండా, వేదన చెందకుండా ఆ స్థితిలో నీ కొరకైన సహాయాన్ని, నీ చిత్తాన్ని ఎలా జరిగించాలో, ఏ విధంగా దాన్ని జరిగిస్తే నీవు గణపరచబడతావో అలాంటి మనస్థితి కలిగి, అలాంటి భక్తి కలిగి, పడిపోకుండా, కృంగిపోకుండా, దూరం అవ్వకుండా, అయా లేమిలో, కష్టంలో, దుఃఖంలో, కన్నీళ్ళలో కూడా నాయన నీ చిత్తాన్ని నెరవేర్చగలిగినట్టు జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును ప్రభా, ఏర్పరచుకొని పిలిచిన వారి జీవితాల్లో కొన్ని లోపాలను మీరు ఇచ్చినట్టుగా పౌలుని మీరు పిలుచుకున్నప్పుడే ఎలాంటి పాత్ర నా నామం నిమిత్తం ఎంత శ్రమను అనుభవించాలో అతను చూపిస్తాడు. అవును ప్రభు, మా జీవితంలో కొన్ని శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, కొన్ని అవమానాలు అనుభవించాల్సి వస్తుంది, కొన్ని నిందలు భరించాల్సి వస్తుంది, కొన్ని ఈ లోక అసమానతల గుండా వెళ్ళవలసి వస్తుంది, కొంత నిరాకరించబడిన స్థితిలో వెళ్ళవలసి వస్తుంది. ఇలాంటి స్థితిలో మేము కురింగిపోకుండా నాయనా ఇదిగో నిశ్చిత్తం నీకు లోబడితే దావీదులాగా మీరు హెచ్చించే దేవుడు అని, నీకు నిశ్చిత్తం జరిగించుకుంటారని మేము అర్థం చేసుకొని ఆ విధంగా కొనసాగడానికి కావాల్సిన కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎక్కడ కూడా కృంగిపోకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేయగలిగి, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్న నిశ్చితం ఏంటి, ఈ స్థితిలో ఉన్నాను, నీ యొక్క ఉద్దేశం ఏంటి అని విచారించి ప్రార్థించే స్థితి ప్రతి ఒక్కరికి కలగచేయండి. నాకు అది కావాలి ప్రభా, ఇలా ఉండాలి ప్రభా అని కోరికలు చెప్పకుండా, నేను అనుకుంటున్నాను ప్రభా, మరి నీ చిత్తం ఏంటి, నేను చేయాలనుకుంటున్నాను, నేను అలా నాకు అలాంటి జీవితం కావాలి, మరి నీ చిత్తం ఏంటని విచారించి ప్రార్థించే శ్రేష్టమైన అనుభవంలోకి నీ బిడ్డలందరినీ తీసుకురమ్మని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించమని, దుఃఖంలో కృంగిపోకుండా నీకోసం నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యం, వాక్యపు వెలుగులో తమను తాము పరిశీలించుకొని వాక్యము ద్వారా బలపరచబడి నీకోసం గొప్ప సాధనములుగా వాడబడినట్లుగా నీ కృప చూపించమని, బలపరచమని, ఆ విధంగా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, అవసరత ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకొని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, శ్రమలో బాధలో దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారంగా నడిచి దేవుని గణపరిచే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.